హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్. ఈరోజు మరొక మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చా. ఒక ఉపాధ్యాయుడు తరగతిలోకి వచ్చి గాజు గ్లాసుకి నీటిని పోసాడు. అప్పుడు విద్యార్థులను ఇలా అడిగాడు, ఈ గ్లాసు ఎంత బరువు అని. విద్యార్థులు చెప్పారు, 100 గ్రాములని, 200 గ్రాములని. ఎవరితో వచ్చినా వాళ్ళు సమాధానం చెప్పారు. అయితే ఉపాధ్యాయుడు నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు, బరువు ఎంత అనేది దానికంటే దీన్ని ఎంతసేపు పట్టుకున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది అని ఉపాధ్యాయుడు సమాధానం చెప్పాడు. 1 నిమిషం పట్టుకుంటే ఏమి కాదు, కానీ 1 గంట సేపు పట్టుకుంటే చెయ్యి నొప్పిస్తుంది. చెయ్యి అనేది చాలా నొప్పిగా అనిపిస్తుంది. అదే ఒక రోజు పెట్టుకుంటే చెయ్యి అనేది చచ్చిపడిపోతుంది అనమాట. అంటే చెయ్యి పనిచేయకుండా పోతుంది అని చెప్పాడు. అలాగే మన ఆలోచనలు, మన సమస్యలు, మన బాధలు కూడా అంతే. చిన్నగా ఉన్న వాటిని ఎక్కువసేపు మన మనసులో దాచుకుంటే మన జీవితాన్ని తినేస్తాయి. ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని వెంటనే పరిష్కరించుకొని దాన్ని వెంటనే మర్చిపోవాలి. లేకపోతే అది ఎక్కువసేపు మన మైండ్లో ఉంచుకుంటే మన జీవితాన్ని పాడు చేస్తాయి, మన జీవితాన్ని నాశనం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏమిటంటే, బాధల్ని పక్కన పెట్టి ముందుకు సాగడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా బాధలు వస్తే వాటిని పక్కన పెట్టి మన జీవితాన్ని ప్రారంభించాలి తప్ప ఆ వచ్చిన బాధలు మనం మైండ్లో ఉంచుకొని బాధపడితే మన జీవితంలో ఏమీ సాధించలేము. వీలైతే పరిష్కరించుకోవాలి. ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఆ బాధను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో బాధ వచ్చిందండి, కష్టాలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని మనం ఆత్మహత్య చేసుకుంటే జీవితం అంధకారం అవుతుంది తప్ప మరొక కారణం కాదు. చావే సమస్యకి పరిష్కారం కాదు. ఆ సమస్య వచ్చిందనుకోండి, పరిష్కరించుకోవాలి తప్ప చనిపోవడం అనేది తప్పు. వీలైతే పరిష్కరించుకోవాలి, కాకపోతే ఆ సమస్యను వదిలేయాలి తప్ప అదే సమస్యను మనం మైండ్లో ఉంచుకొని రోజు బాధపడితే మనం ఏమీ సాధించలేము. మనతో పాటు మన కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన స్నేహితులు కూడా మన సమస్యను చూసి బాధపడతారు తప్ప మరే ప్రయోజనం లేదు. ఆ వచ్చిన సమస్యను వీలైతే పరిష్కరించుకోవాలి, లేకపోతే వదిలేయాలి తప్ప ఆ బాధను మనం అలా మైండ్లో ఉంచుకొని మనం బాధపడితే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. వీలైతే పరిష్కరించుకోవాలి, లేదంటే ఆ బాధను వదిలేయాలి తప్ప ఆ బాధను మైండ్లో ఉంచుకొని అలా బాధపడకూడదు. ఇది ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నటువంటి నీతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ తెలిసిన స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క సపోర్ట్ను అందించండి. మరొక టాపిక్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.